ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం మీకోసం. అసలు బర్త్డే అనేది ఎప్పుడు జరుపుకోవాలి, అసలు బర్త్డే అంటే ఎలా జరుపుకోవాలి అని అడిగితే తిథిని మాత్రమే ఫాలో అవ్వాలి. సపోజ్ మీరు పుట్టినప్పుడు శుద్ధ ఏకాదశి ఉందనుకుందాం. ఈ శుద్ధ ఏకాదశి ఉన్నప్పుడు మీరు పుట్టిన సమయంలో ఏకాదశి అంటే ఉదయం మధ్యాహ్నం వరకు ఏకాదశి ఉండి మధ్యాహ్నం నుంచి ద్వాదశి ఉందనుకుందాం. ఏకాదశి ఉదయం 11 లోపల పుట్టిన వాళ్ళకి ఏకాదశి తిథి జన్మ దినోత్సవము, మధ్యాహ్నం తర్వాత పుట్టిన వాళ్ళకి ద్వాదశి జన్మదినోత్సవం. ఈ విషయాన్ని గమనించుకోవాలి. తప్పకుండా మనము ఇంగ్లీష్ తేదీలతో బర్త్డేలు జరుపుకోకూడదు. తెలుగు తిథి ప్రకారమే మనం పంచాంగాన్ని అనుసరించి జన్మదినోత్సవం, ఎందుకంటే ఆ రోజే నీకు నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ తిథి, యోగము, కరణము ఇవన్నీ కూడా నీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగిస్తాయి. ఇంగ్లీష్ డేట్ ప్రకారం జరుపుకొని ఫిబ్రవరి 29 తారీఖు పుట్టాడు ఎవడో ఒకడు, వాడి పరిస్థితి, అమ్మాయి పరిస్థితి అంటే 4 ఏళ్ళ తర్వాత జరుపుకోవాలి, వాడు కాదు కదా. కాబట్టి తిథి అనేది తప్పకుండా మనకి ఫాలో అయితే మనం ఆ రోజు చేసుకుంటే భగవంతుని కృపా కటాక్షాలు బాగా ఉంటాయి. ఆ రోజు చేసేటువంటి తలంటు స్నానం నీకు శుభయోగ్యాన్ని కలిగిస్తుంది, సంపూర్ణ ఆయుష్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఒక సోదరుడికి తండ్రి చనిపోయినటువంటి రోజు అంటే తండ్రి గారు స్వర్గస్థులైన రోజునే వారికి కుమారుడు జన్మించాడు. తిథి కూడా అదే అయింది. ఇప్పుడు వాళ్ళ సందిగ్ధావస్థ ఏమంటే, తండ్రి గారి ఆబ్దికము రోజున పిల్లవాడికి బర్త్డే ఉత్సవం జరపవచ్చా, అంటే కేక్ కటింగ్ లాంటివి చేయవచ్చా అని అడిగారు. మీ ప్రశ్న కూడా అలాగే ఉంటే, బర్త్డే రోజు కనుక ఇటువంటి తాతయ్య అంటే వాళ్ళ తాతయ్య గారి కార్యక్రమం వచ్చినట్టయితే మీరు బర్త్డే జన్మదినోత్సవం చేస్తే మీకు ఆయుక్షీణం కలుగుతుంది. ఎవరికైతే బర్త్డే ఉత్సవం జరుపుతున్నారో ఆ రోజు ఎప్పుడు తండ్రి గారి ఆబ్దికము రోజున బర్త్డే ఉత్సవం లాంటి వచ్చినట్టయితే ఆ రోజు జరపకూడదు. కాబట్టి గమనించండి, ఇది తిథి ప్రకారంగా లెక్క. కొంతమంది తెలివిగా డేట్ ప్రకారం జరుపుకుందాం, అది మీ ఇష్టం. తిథి ప్రకారంగానే జన్మదినోత్సవం జరపాలి. ఇలా సందిగ్ధ వచ్చినప్పుడు పిల్లవాడు కదండి, వాడు ఉత్సాహం కోసం ఏముంటుంది, ఏం కాదులే, కాలమాన పరిస్థితులు మారిపోయినాయి, మనం కూడా మారిపోవాలి, వీఆర్ ఇన్ 21st సెంచరీ కూడా అయిపోవచ్చింది, 22nd సెంచరీలో ఉన్నాం మనం, ఇంకా మనం ఇప్పటికీ తిథి అని పిండ ప్రధాన తిథి ఏంటండి, చనిపోయినవి ఇంకా ఏం పెట్టేది లేదు అనుకుంటే వీడికి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, నువ్వు జరుపుతూ ఉండు. ఈ డేట్ ప్రకారంగా వచ్చినప్పుడు ఆ రోజు కేవలం పిల్లవాడు డేట్ ప్రకారంగా చేసుకుంటే నీ ఉత్సవం పర్వాలేదు. కానీ తిథి ప్రకారంగా వచ్చినప్పుడు తండ్రి తిథి రోజున పిల్లవాడిది జన్మతిథి జరపకూడదు. పిల్లవాడిని ఆయుష్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే చనిపోయే తాతయ్య మనవాడి ఆయుష్ని లాగేసుకుంటాడా, అంటే జ్యూస్ లాగా తాగేస్తాడా అనేటువంటి వ్యక్తుల మూర్ఖపు శిఖామణులు కూడా ఉంటారు. పెద్దవారు ఆ రోజు మన ఇంటికి వచ్చేసి సాయంకాలం వరకు మనం ఇచ్చేటువంటి తిలతర్పణాదులు పిండ ప్రదానాలు చూసి కాకి రూపంలో వాయసపిండం తీసుకొని వచ్చిన బంధువులందరినీ చూసుకొని సంతృప్తి పడి సూర్యాస్తమయం తర్వాత వాళ్ళు పితృలోకానికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు మనం పిలిచినటువంటి పితృదేవతలు పిండ రూపంలో, బ్రాహ్మణ రూపంలో, బంధువుల రూపంలో, కాకి రూపంలో, అగ్ని రూపంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాతనే పితృదేవత సంతృప్తి పడి వాళ్ళు పుణ్యలోకానికి, పితృలోకానికి ప్రయాణం అవుతారు. ఇది మన గరుడ పురాణం స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ జన్మదినోత్సవం జరుపుకోవాలనుకుంటే మీరేం చేయాలి? ఒకవేళ జన్మదినోత్సవం జరపలేకపోయిన తిథి రోజున మరొక రోజు జరుపుకోవచ్చు. శాస్త్రంలో ఉంది. ఏ రోజు, ఏ నక్షత్రం రోజైతే అబ్బాయి పుట్టాడో ఆ నక్షత్రం రోజు వాడికి ఆయుష్ హోమం చేయించండి. ఏ రోజున? ఇప్పుడు ఈరోజు సపోజ్ ఏకాదశి, వాడు భరణి నక్షత్రంలో పుట్టాడు. ఈరోజు భరణి నక్షత్రం లేదు, తిథి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రోజున అశ్విని నక్షత్రం ఉంది, లేదా రేవతి నక్షత్రం ఉంది, రేపు అశ్విని, ఎల్లుండి భరణి ఉంది. ఎల్లుండి చేయవచ్చా? ఎల్లుండి ఉత్సవం జరుపుకోవచ్చు. నక్షత్ర ప్రామాణికంగా వాడికి ఆయుష్ హోమం చేయించి స్వామివారికి ఆశీర్వచనం ఇప్పించవచ్చును. ఇక కేకులు కట్ చేసుకుంటారంటే ధర్మశాస్త్రంలో కేకులు, దానికి అడ్డంగా పూసుకోవడాలు, ముఖాన్ని పూసుకోవడాలు, అగరబత్తులు ఉఫ్ఫను ఊదడాలు అలాంటివి లేవండి. దాని గురించి మాకు ధర్మశాస్త్రంలో చెప్పబడలేదు, ఏ ధర్మశాస్త్రంలో కూడా లేదు. ఆ విషయాన్ని గమనించుకొని ఈ పితృదేవత తిథి రోజున జన్మదినోత్సవం జరపకూడదు. వచ్చినా సరే పొద్దున్నే దేవుడి దగ్గరికి అర్చన చేస్తాం కదా, అర్చన చేసేటప్పుడు 2 నక్షత్రాలు వాడి శిరస్సులో వేసి తల్లిదండ్రులు వాడిని ఆశీర్వదించండి. అలాగే ఆ సమయంలో మీ వాళ్ళ తాతయ్యకి, పెద్దవాళ్ళు కాలం చేసిన వాళ్ళకి నమస్కారం చేయించండి, సరిపోతుంది. తప్ప అనవసరంగా ఇలా మనం అదే రోజున కనుక ఉత్సవం చేస్తే ప్రమాదము, ఆయుష్యం అవుతుంది కనుక చేయించకండి, మంచిది కాదు. మరి ఇటువంటి మంచి విషయాలని తెలుసుకొని
నక్షత్రంలో ఇలా ఉంది కదా, ఆ నక్షత్రం మన పేరు మీద అభిషేకము అర్చన చేయించేసి తల్లిదండ్రులు అక్షంతలు వేసి పెద్దవాళ్ళతో అక్షంతలు వేయించండి. చాలా సుఖవంతుడవుతాడు, విద్యావంతులవుతారు. అమ్మాయి అయినా సరే మంచి విద్యావంతురాలు, సంపన్నవంతురాలు, ధైర్యవంతురాలు అవుతుంది, మంచి యశస్సు ఉంటుంది, మంచి అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి అలా పిల్లలకి మనం ఆ రోజున అక్షంతలు వేయించేసి ఆయుష్ చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. మరి ఇలాంటి విషయాలు చాలామంది తెలియాలంటే మనం ఏం చేయాలండి? ప్రతిసారి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియోని పూర్తిగా చూడాలి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.